జీతం 2,40,000 నుంచి 3,10,000 వరకు. ఉద్యోగం జర్మనీలో. ట్రైనింగ్, ఫ్లైట్ టికెట్లు కూడా ఫ్రీ అంటే మళ్ళీ ఎవడో మధ్యవర్తి కాదండి. అంటే మిడిల్ మెన్స్ ఎవరు లేరు, గవర్నమెంట్వే. దీన్ దయాళ్ గ్రామీణ్ ఉపాధ్యాయ కౌశల్ యోజన అని చెప్పి ఒక స్కీమ్ ఉందండి, డిడియు అంటారు. ఈ స్కీమ్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి అక్కడ మంచి ఉద్యోగాలకు పంపిస్తున్నారు జర్మనీలో. ఇది ఆల్రెడీ కొన్ని బ్యాచ్లు అయిపోయినాయి, ఫ్రెష్గా బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచేనండి, నవంబర్ 14 నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు చాలా డౌట్లు వచ్చేస్తుంటాయి కదా, కంగారు పడొద్దు. అవన్నీ కూడా నేను డీటెయిల్స్ ఇస్తున్నాను. ఎవరికి ఫోన్ చేయాలి ఏంటి అన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ నెంబర్లు, ఆ కోఆర్డినేటర్ నెంబర్ కూడా ఇస్తున్నాను. డైరెక్ట్గా ఫోన్ చేయండి. అప్పటికి డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళకి పంపిస్తాను. సరే, విషయానికి వచ్చేస్తాను. నర్సింగ్ అండి. బీఎస్సీ నర్సింగ్ కానీ ఎంఎస్సీ నర్సింగ్ కానీ అయిపోయి ఉండి ఏదైనా హాస్పిటల్లో 1-2 సంవత్సరాల అనుభవం ఉండి జర్మన్ భాష వచ్చిన వాళ్ళకి, రాకపోయినా పర్వాలేదు, అక్కడ B2 లెవెల్ అంటారు. అంటే ఒక లెవెల్ వరకు జర్మన్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి కదా. ఎలా అంటారేమో, ఇది కూడా వీళ్ళే ఇస్తున్నారు. ఫ్రీగా జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తున్నారు. నేర్పించే క్రమంలో మళ్ళీ లాడ్జింగ్ బోర్జింగ్ ఫ్రీ ఇచ్చి ఫుడ్ కూడా వీళ్ళే పెడతారు. అంటే 1-2 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి మీకు అక్కడ నర్సింగ్ టెక్నిక్స్, లాంగ్వేజ్ టెక్నిక్స్ నేర్పించి అక్కడ మంచి హాస్పిటల్స్ని చూసి ఫ్లైట్ ఎక్కించి, అంటే సేఫ్ సైడ్ చక్కగా హాయిగా పంపించి అక్కడ ఉద్యోగం చేసుకోండి అని చెప్తున్నారు. సో నర్సింగ్ వాళ్ళకి ఎంత మంచి అవకాశం అంటే అంత మంచి అవకాశం. కానీ ఈ రీల్ చూస్తున్న వాళ్ళల్లో చాలామంది నాకు తెలిసి నర్సింగ్ వాళ్ళు ఉండరు. అలాగని వదిలేస్తామా చెప్పండి? మనకి తెలిసిన నర్సింగ్ వాళ్ళు చాలామంది ఉంటారు. నర్సింగ్ స్టూడెంట్స్ ఉంటారు, నర్సులు ఉంటారు. ముఖ్యంగా ఏదో ఒక టైంలో ఏదో ఒక నర్సు మీకైతే హెల్ప్ చేస్తుంటారు, ఖచ్చితంగా సేవ చేస్తుంటారు, పొంది ఉంటారు కదా. వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు వాళ్ళ బ్యాచ్ వాళ్ళకి షేర్ చేస్తారు. మంచి అవకాశం కదండి. చాలామందికి తెలియక పాపం తెలియక తర్వాత ఏమో టైం అయిపోతుంది. సో ఎక్కువ టైం కూడా లేదు. మరి ఈరోజే వెంటనే పంపించండి, వాళ్ళు కూడా వెంటనే అప్లై చేసుకుంటారు. సో మరి నర్సింగ్ వాళ్ళకి ఎంత మంచి అవకాశం. ఇప్పుడు మిస్ అయినా ఒకవేళ ఈ బ్యాచ్లో రాలేదని బాధపడొద్దు. బ్యాచ్లు పెడుతూనే ఉంటున్నారు, ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటున్నారు. కాబట్టి నర్సింగ్ వాళ్ళకి ఇంతకు మించి, అంటే బయట దేశాల్లో నేను ఉండగలను, వెళ్ళి చేసుకోగలను, మంచి ఎక్స్పోజర్ కావాలి అంటే కొంతమంది ఇష్టపడతారండి. బయట దేశాలకు వెళ్ళి పనిచేయడానికి కూడా కొంతమంది ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక మిగిలిన డీటెయిల్స్ అంటారా, అన్నీ నేను ఇక్కడ ఇస్తున్నాను. డైరెక్ట్గా ఇంకా లింకులు అప్లై చేయడాలు కాకుండా ఫోన్ చేసేయండి. డైరెక్ట్గా వాళ్ళు ఒక హెల్ప్ లైన్ ఇచ్చారు, కోఆర్డినేటర్ నెంబర్లు కూడా నేను ఇస్తున్నాను. డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసేసి విషయం డైరెక్ట్గా చెప్పేసేయండి. అన్ని డౌట్స్ క్లియర్ చేసేసుకోండి. చక్కగా జర్మనీ వెళ్ళిపోండి, బాగా సంపాదించండి, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోండి. సో మరి మంచి విషయం కదా, ఎవరికి షేర్ చేయాలో చెప్పేశాను, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.